బాగుపడ్డావు అనుకున్న ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తావు? నీ వల్ల ఎంత నష్టం వస్తుందో తెలుసా? మన సుందరం పడిపోయి దెబ్బ తగిలి ఉండదు. హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకుపోయి ఉన్నాను. వాడికి దెబ్బ తగిలిందా? ఇందాకటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతలోనే ఏమైపోయింది? లేదు నాన్న, కాలు జారి పడిపోయినాడు. తలకి బాగా దెబ్బ తగిలి ఉండదు. తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాను. నీకు ఫోన్ వస్తే ఎవరితోనో తిరగడానికి వెళ్ళానని చెప్పు, అంతేకాని వాడికి బాలేదు వీడికి బాలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాను ఎవడికి చెప్తావురా ఇవన్నీ? ఎన్నిసార్లు ఇలా అబద్ధాలు చెప్తావు? అబద్ధం కాదు, నిజమే చెప్తాను. కావాలంటే హాస్పిటల్కి పోయి చూడండి. ఏ హాస్పిటల్ రా? చెప్పరా, ఏ హాస్పిటల్? అమ్మ విజయశాంతి, ఏ హాస్పిటల్లో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని కనుక్కోమ్మా. చెప్పు, ఆ హాస్పిటల్ ఫోన్ నెంబర్ చెప్పు. హాస్పిటల్ నెంబర్ నాకాడట్టా ఉంటుంది. అమ్మయ్యా, కావాలంటే సుందరానికి ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మా, సుందరానికి ఫోన్ చేయి. స్పీకర్ పెట్టు. హలో, చెప్పండి మేడం. హలో సుందరం, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను మేడం. ఇంటి దగ్గర ఉన్నావా? అవును మేడం. హాస్పిటల్లో ఉన్నావన్నారు. హాస్పిటల్లోనా? హాస్పిటల్లో నాకేం పని మేడం? నువ్వేదో పడిపోయావనేసి నిన్న ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారంట కదా. మా ఆవిడ ఒంట్లో బాలేదని ఫోన్ చేస్తే సడన్ గా వచ్చేసాను మేడం. సార్ ఎందుకు అలా చెప్పారో నాకు తెలియదు మేడం. నేను బయలుదేరి వచ్చేటప్పుడు సార్ నా పక్కనే ఉన్నారే. ఇలా మా ఆవిడకి బాలేదని చెప్పి ఆయనకి చెప్పే వచ్చాను మేడం. సరే, నేను మళ్ళీ చేస్తాను. ఏమంటావురా? ఇప్పుడేమంటావు? కింద పడ్డాడు, తల పగిలింది, నెత్తురొచ్చింది అని ఏవేవో కౌరులు చెప్పావు కదా. నిక్షేపంలో ఉన్న మనిషికి తల పగిలింది, నెత్తురొచ్చింది అని చెప్తున్నావు. నీ అవసరాలకి తలలు పగిలిపోతాయి, కాళ్ళు విరిగిపోతాయి, ప్రాణాలే పోతాయి. నీ ఇష్టం వచ్చినట్టు తాగి తిరగడానికి ఏదైనా చెప్తావురా?